నాకు ఒకసారి ఎప్పుడు త్రివిక్రమ్ గారు అన్నారు అన్న ఏంటంటే నాకు తెలిసి ఆయన మళ్ళీ చిన్న ఇంటరప్షన్, త్రివిక్రమ్ మాత్రమే టైం రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పిన టైంకి. అవుదా లేదా సారీ అంటే అలానే కాదు, అంతా ఒక సేమ్ అనమాట మొత్తం. ఓకే రైట్. అదే లేదు. సో బేసిక్లీ ఒకసారి నాకు చెప్పారు ఏదో కాదు సార్ ఇది నేను ఏంటి ఒక సాంగ్ రిలీజ్ ఇచ్చేసాము, ఇప్పుడు ఇచ్చేయాలి, రేపు ఇంకో గంటలో ఇవ్వకపోతే అని త్రివిక్రమ్ గారితో నేను చెప్తున్నా. ఓకే రైట్. చెప్తుంటే అంటే ఏంటి వెంకి ఒక పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చేసి అందరూ ఏంటి గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ఏదో ఒక పర్టికులర్ ఇష్యూ మీద మామూలుగా అందరూ వెయిటింగ్ చిదంబరం కోసం ఏం మాట్లాడతాడని, ద ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దానికి చిదంబరం అనేది కరెక్ట్ ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోకుండా అలా 10:30 రాత్రి 1 గంట వరకు నుంచి ఏం చెప్తాడు, పెద్ద స్పీచ్ ఇస్తాడు అనుకుంటే ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మనది ఎంత ఈ రోజు కాకపోతే మంచి సాంగ్ లేకపోతే ఏది మనకు నచ్చింది రిలీజ్ చేయాలి కాబట్టి, కానీ మనం డేట్ ఇచ్చామని ఏంటి ఏ పని మనం చేసేయకూడదు, ఒక డేట్ పట్టుకునేది కాదు, ప్రోడక్ట్ బట్టి మనం రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆ రోజు అన్నారు. ఐ థింక్ వంశీ గారు కూడా అదే పాటిస్తారు. అండ్ పాటిస్తాం కొద్దీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఏంటంటే ఆయన ఉన్న భలే ఇలాంటి భలే చెప్తాడు. వెరీ కూల్, ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్. నాకు ఎప్పటి నుంచి తన స్టాండర్డ్ని తెలుసు నాకు. సో అస్సలే నాకు తెలిసి అతను కోపం రావటం కానీ అలాంటి నాకు తెలిసి జరగదు అస్సలు. అది కూడా హాయిగా చిన్న నవ్వుతూ హాయిగా ఎంత హాయిగా ఉంటాడు.